నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. విజయనగరం జిల్లా పోస్పాట్రేగ మండలం పేరాపురం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఏప్రిల్ 27 అర్ధరాత్రి రహదారి ప్రమాదం జరిగినట్లుగా సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ సందర్శించారు. సహాయక చర్యలను పర్యవేక్షించి జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రమాదానికి గురైన వాహనాలను క్రేన్ సహాయంతో ప్రక్కకు తొలగించి ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారిపై అర్ధరాత్రి లారీ డ్రైవర్ టీ తాగేందుకు రహదారి ప్రక్కన నిలిపివేయగా వెనుక నుండి వేగంగా వస్తున్న కారు రహదారిపై నిలుచుని ఉన్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టి అనంతరం లారీ వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్ చికిత్స నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోస్పాట్రేగ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ తెలిపారు. ఒక అతను అక్కడ కంటం సార్ గంటపాడు తమ్ముడు వచ్చి
కార్ డ్యామేజ్ అయింది. పెట్టండి అంటే మళ్ళీ అక్కడ వచ్చి గుర్తేస్తారు కొంచెం బయట నిలబడుతున్నారు లారీ పక్కన పెట్టి టీ తాగడం అది వేగంగా ఆడుతున్నారు వీడియో కూడా ఇస్తాను నేను అది వేగంగా ఈరోజు రాత్రి ఒక 1 అవర్ బ్యాక్ అంటే 10:30 ఆ టైంలో పేరాపురం అనే ఈ విలేజ్ దగ్గర లారీ ఆగుంది టీ తాగేదానికి డ్రైవరు ఒక వేగంగా వస్తున్నటువంటి వెహికల్ కారు ఏదుందో AP 39MU 3322 సియాజ్ కారు చాలా వేగంగా దాదాపు 140-150 కిలోమీటర్ స్పీడ్తో వస్తుంది. రోడ్డు మీద ఉన్నటువంటి ఇద్దరిని ముందు హిట్ చేసి వాళ్ళిద్దరిని హిట్ చేస్తే అలాగే ముందు ఉన్నటువంటి లారీని కుదరడం జరిగింది. లెఫ్ట్ సైడ్ డ్రైవర్ పక్కన ఉన్నటువంటి సీట్లో అతను నిలబడుకున్నటువంటి ఇద్దరు చనిపోయారు. అలాగే డ్రైవరు కారులో ఉన్నటువంటి ఒక వ్యక్తి గాయాలై హాస్పిటల్ తీసుకెళ్తారు. డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా హాస్పిటల్ తీసుకెళ్తారు. డెడ్ బాడీస్ కూడా PMకి హాస్పిటల్ తీసుకెళ్తారు. ఈ ఇందుకు జరిగింది ఏంటంటే వీడియోలు కూడా చూసాం. చాలా డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం ఉంది వీడియోల ద్వారా చూస్తుంది. సో ఈ కేసు ఇన్వెస్టిగేషన్